హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మతిహార హెల్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ ఏం లేదండి, జస్ట్ ఇలా నార్మల్గానే కూర్చున్నాను. ఎందుకో వీడియో షూట్ చేద్దామన్నట్టుగా అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ టీ అయితే తాగేశాను. అమ్మ వచ్చింది ఈరోజు. ఇది వచ్చేసి గురువారం డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా అమ్మ రాక చాలా డేసే అవుతుంది. ఇంకా ఈరోజు అయితే వచ్చింది మార్నింగ్. ఇంకా మార్నింగే నేను ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ మార్నింగ్ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత జస్ట్ కొంచెం సేపు మాట్లాడుకున్నాము. ఇంకా ఇంట్లో పనులు కొన్ని ఉంటే అమ్మ కూడా హెల్ప్ చేసింది. ఇంకా పిల్లలిద్దరికి అయితే ఈవినింగ్ అయితే స్నానం అయితే చేయించాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి పలావ్ ఇంకా ఆలు కర్రీ అయితే చేశాను. ఇంకా అదే మార్నింగ్ టిఫిన్లో కూడా తినేసామన్నమాట. ఇంకా మళ్ళీ ఇంకా సపరేట్ ఐటమ్స్ అలాంటివి ఏమి ఉండలేదన్నమాట. ఇంకా చపాతీ కూడా ఉన్నాయి, ఇంకా అవే తిన్నామన్నమాట ఆఫ్టర్నూన్. ఇంకా పిల్లలందరికీ ఈవినింగ్ అయితే స్నానాలు అయితే చేయించి వాళ్ళ డాడీకి అయితే తీసుకెళ్ళిపోయారు బయటికి. కాసేపు అలాగా చికెన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళారు. నేనైతే ఇలా నార్మల్గానే ఇలా సింపుల్గా ఇంట్లో అయితే కూర్చున్నాను అన్నమాట. ఈవినింగ్ వరకు ఏమేమి ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా కన్ను వచ్చేసి కన్ను కుట్టిందంటారు కదా, అదైతే కుట్టిందన్నమాట. ఫస్ట్ మా బావ వాళ్ళ బాబుకి అయితే కుట్టింది, వాని వల్ల మా బాబు కుట్టింది. వానితో వాళ్ళ అక్కకైతే వచ్చింది. వాళ్ళ అక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకైతే వచ్చింది. ఇంకా చూడాలి, వాళ్ళ డాడీకి ముందు జాగ్రత్తగా మేమైతే కంట్లో డ్రాప్స్ అయితే వేస్తున్నాము, ఆయన వరకు వెళ్ళకూడదు అనేసి. ఇంకేం చేస్తాం, ఆయన బయట తిరిగే వాళ్ళు కదా, ఎండకి బయట తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా అందుకే మేమైతే ముందుగానే ఆయనకైతే కంట్లో డ్రాప్స్ అయితే వేస్తున్నాము, చేస్తున్నాము. ఇంకా రావడం రాకపోవడం అది బై లక్ అనుకోవచ్చు. ఇంకా చాలా పెయిన్ అయితే ఉందన్నమాట. ఇంకా ఈరోజు అయితే కొంచెం తగ్గినట్టుగానే అనిపిస్తుంది, ఎందుకంటే 4 days అవుతుంది ట్యాబ్లెట్స్ అయితే కంపల్సరీగా వాడుతున్నాను అన్నమాట. ఇంకా ఈరోజైతే ఇంకొంచెం ఎక్కువగా ఉండే, ఇంకా అందుకే మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళేసి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇంకా కంట్లో వేసుకునే డ్రాప్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా చూడాలి, ఇంకా ఈ రోజుకి మార్నింగ్కి కొంచెం బెటర్ అయితే అవ్వచ్చు అనుకుంటున్నాను. ట్యాబ్లెట్స్ వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎక్కువ గుంజడం, కళ్ళు నొప్పిగా ఉండడం, కొంచెం దురద పెట్టడం, ఇంకా వాటర్ అయితే డ్రాప్స్గా వస్తుందన్నమాట. ఇంకా చూడాలి, రేపటి వరకు బెటర్ అయితే అవుతుంది, లేకపోతే నంద్యాలకు అయితే వెళ్ళి చూపించుకుంటాను అన్నమాట. పిల్లలకి వచ్చింది ఒక 5-6 days అయిన తర్వాత తగ్గిపోయింది మామూలుగానే. ఇంకా నాకు ఎలా ఉంటుందో నాకైతే తెలియడం లేదు. ఇంకా ఇంట్లో వర్క్స్ అవి ఇవి ఉంటాయి కదా, గ్యాస్ దగ్గర వండుకోవడం, పని చేసుకోవడం, దానివల్ల అయితే నొప్పి విపరీతంగా ఉంటుంది. ఇంకా తప్పదు కదా, పనులు అయితే చేసుకోవాలి ఇంట్లో, మనం అలాగే వదిలేయలేం కదా. ఇంకా ఆ పనులు కూడా చూస్తూ నా వరకు కూడా నేను దీని మీద చేసుకుంటూ ఉన్నాను, డ్రాప్స్ వేసుకోవడం, ట్యాబ్లెట్స్ వేసుకోవడం. బట్ చాలా ఎక్కువగా పెయిన్ అయితే ఉందన్నమాట. ఇంకా 4 days నుంచి ఈరోజు మార్నింగ్ చాలా ఎక్కువ పెయిన్ అయితే ఉండే. ఇంకా అందుకే ఈ పెయిన్ తట్టుకోలేక హాస్పిటల్కి అయితే వెళ్ళి మళ్ళీ ట్యాబ్లెట్స్ అయితే మార్పించేసి తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా, కాసేపు మొబైల్ వైపు చూసినా కూడా, ఏదైనా పని కంటిన్యూస్గా చేసినా కూడా వాటర్ అనేది దానంతట అదే బయటకైతే వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా చూస్తే ఏడుస్తుందేమో అనుకుంటారు, బట్ నేను ఏడవకపోయినా కూడా ఆటోమేటిక్గా వాటర్ అయితే బయటికి వస్తుంది అన్నమాట. మీలో ఈ సమ్మర్లో చాలామందికి వేడి అనేది బయటకు అయితే వచ్చేస్తుంది, చాలామందికి వస్తుంది. మీలో కూడా ఎవరికైనా వచ్చుంటే మీరేం టిప్స్ యూజ్ చేశారో నాకు చెప్పండి. నేను కూడా అలాగే ఆ టిప్సే వాడతాను అన్నమాట. ఇది చూడడం వల్ల రాదంట, మనం వాళ్ళ కంటిని తుడిచిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా మన కళ్ళకు కానీ మన ఫేస్కి కానీ తగిలితే కానీ అవి వస్తాయని చెప్తున్నారు ఈరోజు డాక్టర్ని అడిగితే. ఇంకా పిల్లల్ని చూసుకోవడం మన హక్కే కదా, మన వంతు మనం వాళ్ళకు వచ్చింది మనకు కూడా వస్తుందని మనం భయపడైతే ఉండలేం కదా. ఇంకా ఏం చేస్తాం, తప్పదు, వాళ్ళకి లేదు కాబట్టి నాకున్నా కూడా కొంచెం భరించగలుగుతాను. చిన్నపిల్లలు కదా, వాళ్ళు భరించలేరు అనేది నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి పని అంతా మొత్తం చేసుకొని అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా కూర్చున్నంతసేపు
ఎందుకు వ్లాగ్స్ తీయడం లేదు, తీద్దామన్నట్టుగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. అందరు ఎలా ఉన్నారు. ఇంకా ఈరోజైతే 30 డేట్, ఏప్రిల్ 30 అనమాట. ఇంకా పాప బర్త్డే 24 అయితే వచ్చింది కదా, ఆ వీడియో కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ప్లీజ్ దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చూడండి. ఇంకా మీ అందరి సపోర్ట్ నాకు కావాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అలాగే 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అన్నట్టుగా అంటున్నావేమనుకుంటున్నారా? ఆ 100 సబ్స్క్రైబర్సే నాకు 1000 సబ్స్క్రైబర్తో సమానం అన్నమాట. నా వంతు నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అలాగే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో చెప్తే అలాంటి వీడియోస్ తీయడానికి కూడా ట్రై చేస్తాను. ఇంకా ఎక్కువటి మెయిన్ పాయింట్ ఏంటంటే మొబైల్లో స్పేస్ అయితే సరిపోవడం లేదనమాట. నాది వచ్చేసి ఒప్పో 13 ప్రో అన్నమాట మొబైలు. ఇంకా దీంట్లో ఏమన్నా జీబీ సరిపోవడం లేదో ఏమో తెలియదు, కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడాలన్నా కూడా స్పేస్ నాట్ అని చెప్తుంది, లేదని చెప్తుంది. ఇంకా చూడాలి, మా హస్బెండ్ సెల్లో అయితే వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్తారు కదా, ఏదో ఒక గండాలు అయితే ఎదురవుతుంటాయి అన్నట్టుగా. ఇంకా నాకైతే పక్కన ఎలాంటి గండాలు లేవు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొబైల్తోనే గండం ఉందన్నమాట. ఫస్ట్ ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు, వాళ్ళు మొబైల్ చూడడానికే సరిపోతుంది. నాకు మొబైల్ అస్సలు చేతికి ఇవ్వడం లేదు. ఇంకా వాళ్ళైతే వాళ్ళ డాడీ తీసుకెళ్ళడం వలన బయటికి ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకొకటి బ్యాడ్ లక్ ఏంటంటే మా 2 ఫిషెస్లో ఒక ఫిష్ అయితే నిన్న చనిపోయిందనమాట. బాగానే ఉండే, మంచిగా ఫుడ్ తింటుండే, బట్ ఏమైందో సడన్గా చనిపోయిందనమాట. ఇంకా బ్లాక్ ఒక ఫిష్ ఉంది, తనకేమో దిక్కు తోచడం లేదు, ఒక్కటే ఉంది కాబట్టి. ఇంకా చూద్దాం, అది ఎన్ని డేస్ ఉంటో తెలియదు. మన వరకు అయితే మనము ఫుడ్ అయితే పెడుతున్నాము, వాటర్ చేంజ్ చేస్తున్నాను. ఇంకా సమ్మర్ కదా, మనమే ఉండలేకపోతున్నాం లేండి. ఇంకా ఫిషెస్ ఏమిటి అనుకుంటారా? ఏమో అండి, చాలా డేసే మాతో పాటు ఉన్నాయి అవి. నేను డైలీ మార్నింగ్ లేవగానే కసు కొట్టేటప్పుడు దానికి ఫస్ట్ ఫుడ్ వేసి ఆ తర్వాత అయితే కసు కొట్టుకొని వస్తానన్నమాట. నాకు అదే గుర్తు, మార్నింగ్ లేవగానే. పాపం అది ఒక్కటైపోయింది, నాకు కూడా చాలా లోన్లీగానే అనిపిస్తుంది అది ఒక్కటయ్యేసరికి. లేకపోతే మా పిల్లలిద్దరు మంచిగా ఆడుకునేటవాళ్ళు దానితో. ఇంకేం చేస్తాం, అంతా గాడ్ గ్రేస్. ఇంకా బావగారు చనిపోయారని చెప్పాను కదా, ఆయనది 40 డేస్ది సెరమనీ కూడా, అంటే ఫంక్షన్ అనేది ఉండేది. ఫంక్షన్ చెప్పంలేండి దాన్ని, ఇంకా జాగ్రత్త అని అంటాము, అంటే దినాలు అంటారు కదా, అవైతే ఉన్నాయి. ఇంకా మండే ట్యూస్డే 2 డేస్ అయితే పెట్టుకున్నాము. మండే రోజు అయితే ఫుడ్ అయితే వండి అందరికీ రిలేటివ్స్ని అయితే పిలిచి పెడతామన్నమాట. ఇంకా అదే రోజు నైట్ అయితే ఖురాన్లు అవన్నీ చదివించి ఆయన పేరు మీద అయితే అన్నీ సదింపులు అంటాం కదా, అవన్నీ అయితే ఇస్తామన్నమాట. ఇంకా వాటి కోసం అయితే మా అక్క వాళ్ళందరూ అయితే హౌస్ మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటున్నారు. నేను కూడా వెళ్ళాల్సింది, బట్ నాకు ఈ కంటి నొప్పితో నేను ఈరోజు వెళ్ళలేదన్నమాట. అలాగే సడన్గా అమ్మ కూడా వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ 3-3:30 వరకు అమ్మ అయితే ఉండే నాతో పాటు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బస్సెస్ ఫుల్గా ఉన్నాయి, మళ్ళీ నేను ఈవినింగ్ దాటితే వెళ్ళలేను అన్నట్టుగా అమ్మ అయితే సరేలే ఇంకా నేను వెళ్తాను, కొంచెం తొందరగా వెళ్తే ఇంటికి కూడా తొందరగా వెళ్ళిపోదాంలే అన్నట్టుగా అయితే అమ్మ అయితే వెళ్ళిందన్నమాట. ఇంకా ఇంకేం చెప్తానంటే, సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి మొబైల్స్ ఇవ్వకుండా ఎలా వాళ్ళని ఇది చేయాలి, డైవర్ట్ చేయాలో మీరు ఏమన్నా తెలిస్తే చిన్న చిన్న టిప్స్ నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. మీరు చెప్పే టిప్స్ నేను కూడా ఫాలో అవుతాను. ఎందుకంటే మా పిల్లలు కూడా చాలా మొబైల్కి అట్రాక్ట్ అవుతున్నారన్నమాట. ఇంకా అందుకే 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఈరోజు, ఏప్రిల్ 30. ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తాయో, అలాగే ఎంతమంది పాస్ అయ్యారో, ఎంతమంది ఫెయిల్ అయ్యారో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. దిస్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ ఎగ్జామ్స్, ఇది కూడా లైఫ్లో ఒక చిన్న పార్ట్ అన్నమాట. మనము 10 years చదివిన దానికి ఇదైతే రిజల్ట్స్ అనమాట. ఇంకా పిక్చర్ అవి బాకీ అన్నట్టుగా ఇంటర్లో జాయిన్ అయితే కానీ వాటి గురించి తెలియదు అనమాట. నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని, ఏదో సాధించామనే గర్వం అయితే వస్తుంది. బట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. అక్కడ స్టడీస్ మొత్తం కంప్లీట్లీ వేరుంటాయి, ఇక్కడ మనం చదివినవన్నీ వేరుగా ఉంటాయి. నేను వచ్చేసి 10th హై స్కూల్లో అయితే చదివాను అనమాట, గవర్నమెంట్ స్కూల్లోనే, కవిలకుంట్ల ఉర్దూ మీడియం స్కూల్లో అయితే చదివాను అనమాట. అప్పట్లో నాకు వచ్చేసి 8 పాయింట్స్ అయితే వచ్చాయి, మార్క్స్ అయితే 490 అలా అయితే వచ్చాయన్నమాట.
అప్పటికి మా డాడీ అయితే నేను పాస్ అయ్యాను అన్నట్టుగా స్వీట్స్ అయితే తీసుకొచ్చి అందరికైతే పంచారనమాట. అది చాలా హ్యాపీగా ఇంకా మా డాడీకి ప్రౌడ్గా అనిపించింది. ఆయన హ్యాపీనెస్ కోసం నా హ్యాపీనెస్ కోసం అయితే స్వీట్స్ అయితే పంచామన్నమాట. మా డాడీకి తెలుసు నేను ఎక్కడో ఒకవైపు పాస్ అవుతానని ఆయనకు ముందే తెలిసి నాకైతే యాక్టివా స్కూటీ అయితే తెప్పించిండే. నా ఎగ్జామ్స్కి అయితే నేను ఆ స్కూటీలో వెళ్ళాలన్నట్టుగా మా డాడీ ఆశ అన్నమాట. ఇంకా అందుకే పాస్ అయిన తర్వాత ఎవరైనా తీసుకొచ్చారు డాడీస్. పాస్ కాకముందు తెచ్చినారు కాబట్టి మా డాడీ నాకు హీరో అన్నమాట. నెట్ క్యాష్ అయితే 68,000 ఆర్ 70,000 అయితే పడింది. నెట్ క్యాష్ అయితే కట్టి మంచిగా గ్రే కలర్లో ఒక్కపేడు కలర్ అంటాం కదా, ఆ కలర్లో అయితే తీసుకొచ్చిండే. సూపర్గా అయితే ఉండండి స్కూటీ. అసలు ఒక్కరోజు కూడా సతాయించలేదు. నేను ఎంత మంచిగా నేర్చుకున్నానంటే అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మా డాడీ నా మీద నమ్మకంతో ఒకరోజు ఫ్రైడే రోజు నన్ను అయితే స్కూల్లో అయితే దింపి స్కూటీ నాకే ఇచ్చేసి ఇంకా వచ్చి ఇంటికి వెళ్ళిపోయారనమాట. బై వాక్ తను నడిచి వెళ్ళిపోయారు. నేను ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనుకున్నాను, ఏంటి డాడీ నన్ను నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు, నేను ఎలా తీసుకెళ్ళాలి ఈ స్కూటీ అనుకున్నాను. ఇంకా మా టీచర్స్ హెల్ప్స్తో అయితే ఒక 2-3 రౌండ్స్ గ్రౌండ్ అయితే దగ్గరలో ఉండే నేర్చుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. ప్రౌడ్గా ఉన్న ఫీలింగ్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. ఎందుకో డాడీస్ అంతే కదా, ఆడపిల్లలంటే పిచ్చి. అలాగే మా డాడీ కూడా. బట్ అప్పటికి మా డాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. అది ఇంకో విషయంలేండి. మొత్తానికైతే నా 10th క్లాస్ జర్నీ అయితే అలా జరిగింది. ఇంకా ఇంటర్లో కూడా జాయిన్ అయిన తర్వాత మా డాడీకి అన్ఎక్స్పెక్టెడ్గా కాలు ఇరగడం, నేను ఇంటర్లోనే డిస్కంటిన్యూ అవ్వడం జరిగింది. బట్ నేను చదువుకొని ఉంటే మంచిగా ఉండే అని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే ఆడపిల్ల ఒకరి మీద ఆధారపడి ఉండకుండా తన కాళ్ళ మీద తనే నిలబడాలండి. తను కూడా ఏదో ఒకటి చదివి మంచిగా జాబ్ చేస్తేనే ఇప్పుడున్న కాలంలో మంచిగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి చదువు చెప్పుకునే మెయిన్ కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చదువుకునే మెయిన్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంతగా చదువుకుంటేనే ఈ కాలంలో వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వగలుగుతారు అనేది నా ఫీలింగ్. ఒకప్పుడులో మన పిల్లలను మనం చదివించుకుంటే చాలు, వీళ్ళు నేర్పించుకుంటే చాలు అనుకునే వాళ్ళు పెద్దలు. బట్ ఇప్పుడు అలా కాదు. మనమే వేరే వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పించేంత ఒకరితో చెప్పించుకోకుండా మనం మంచిగా లైఫ్ లీడ్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనీ. ఏదో చెప్తారు కదా, చదువు ఎక్కడుంటే అక్కడికి అమౌంట్ వస్తుందంట, అమౌంట్ ఉన్న చోటు చదువు రాదంట. మీరు చాలామందినే చూసుంటారు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చదువు ఉన్నదన్నమాట. వాళ్ళు చదువును కొనుక్కుంటారు. ఇంకా మనలాంటి వాళ్ళమైతే చదువు ఉన్న చోటికే మనీ అయితే వస్తుందన్నమాట. ఇంకా అలాగే నేను కూడా నమ్ముతాను. ఇంకా అందుకే ఎలాంటివి ఆస్తులు అంతస్తులు అనేటివి మనం పిల్లలకి ఇవ్వకపోయినా కూడా మంచి వాల్యూస్, ఎథిక్స్ అలాంటివన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. ఎందుకంటే ఈ కాలంలో మానవత్వం అనేది మరీ ఇంతలా అయిపోతుందని నాకు తెలియదు అన్నమాట. నేను మొన్నే తమిళనాడునో కర్ణాటకనో ఎక్కడో చూశాను. అక్కనో చెల్లిలో సంథింగ్ తెలియదు అన్నమాట నాకు. అతనైతే వాళ్ళ చెల్లెలో అక్కనో చనిపోయిందంట. ఏమేమి అడిగారో తెలియదు కానీ బ్యాంకులో అన్ని పేపర్స్ అడిగేసరికి ఆయనకు ఎక్కలేని పాపం. ఇంకెన్నిసార్లు తిరుగుతారండి? వాళ్ళకేం లక్షలు కోట్లు అలాంటివి ఉండవు కదా వాళ్ళ అకౌంట్స్లో. ఉన్న కొంత అమౌంట్కి కూడా ఎన్నిసార్లు వాళ్ళు విసిగిస్తే పాపం ఏం చేస్తారు నార్మల్ ప్రజలు? చదువు కూడా రాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళను మనం ఇంకా హెరాస్ చేసినట్టు చేయకూడదు అనమాట. వాళ్ళకి మనమే సపోర్ట్గా ఉండాలి. మనం చదువుకున్నాం కాబట్టి మనకు తెలిసినది వాళ్ళకి మంచిగా వివరిస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మనకు అది తేపో ఇది తేపో అంటే వాళ్ళకు కూడా విసుకొస్తుంది కదా. నేను చాలా వరకు బ్యాంక్స్లో కూడా చూశాను. ఇంకా చదువు రాని వాళ్ళు చాలామంది పేపర్స్, పెన్స్ తీసుకొని పాపం దీన్ని ఫిల్ చేయండి అన్నప్పుడు పక్కన వాళ్ళు చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటారు. వన్స్ అపాన్ ఏ టైం మనం కూడా అలాంటి స్టేజ్లోంచి వచ్చిన వాళ్ళమని వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలీదో నాకైతే తెలీదు. బట్ నాకు చాలా సాడ్గా అనిపిస్తుంది. మనసు ఏదో బాధగా ఉంటుందన్నమాట. నేనైతే అట్లాంటి వాళ్ళని ఎవరైనా చూస్తే కంపల్సరీ నేనైతే సపోర్ట్ చేస్తాను, వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తాను నాకు వీలైనంత వరకు. నాకు రాకపోతే అక్కడున్న సార్ వాళ్ళని కనుక్కొని మరి దాన్ని అయితే ఫిల్ చేయడానికైతే 100% నా సపోర్ట్ అయితే చేస్తానన్నమాట. ఇంకా అలాగా ఆయనకి ఏం ఇబ్బంది వచ్చిందో ఏమో తెలియదు పాపం.
తన చనిపోయిన అక్కనో చెల్లెలో తన భుజాల మీద వేసుకొని అస్థి పంజరంతో సహా తీసుకొచ్చాడండి. నిజంగా ఆయన మనసులో ఎంత బాధ, ఎంత ఆవేదన ఉంటే కానీ అలాంటి పని చేస్తాడో మనం ఒక్కసారి ఆలోచించాలి. వీడియోస్ తీసి వీడియోని వైరల్ చేయడం కాదు, వాళ్ళ మీద ఉన్న వ్యూస్ని, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కాదు. మన సమాజం ఎక్కడ వెళ్తుంది, మనం ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ సమాజంలో ఇలాంటివి జరగవన్నదే నా ఒక్క కోరిక. ఇంకా ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయిలేండి. వైషమ్మది కానీ, ఇంకా అలాగే మొన్న రీసెంట్గా తండ్రి పిల్లల్ని చంపడం కానీ, ఇంకా భార్య భర్తని చంపడం కానీ, ఇలాంటివి ఇన్సిడెంట్స్ అయితే చాలానే జరుగుతున్నాయి. ఇంకా ఈ సమాజం గురించి సమాజం మారిందంటే నేనైతే అనుకోను. సమాజం అలానే ఉంది. ఎందుకంటే మార్నింగ్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది, నైట్ అవుతుంది, దాని టైమింగ్స్ తనకున్నాయి. మనుషులే మారుతున్నారు. మనిషికి ఉన్న మనసు మారుతుంది తప్ప, మనుషులు మారుతున్నారు తప్ప సమాజం మారలేదు, కాలాలు మారలేదు, ఏం మారలేదు. కాలాలు ఎందుకు మారుతాయండి? కాలాలు చలికాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, వానాకాలం ఉంటుంది. కాలాలు అనేటివి ఏం మారవు అన్నమాట. మనుషులు మారుతున్నారు. మనం కూడా ఒక మనుషులమని, మనం కూడా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని, ఏదైనా హెల్ప్ చేయడానికే మన వీలైనంత వరకు మనము హెల్ప్ చేయాలనే కోరుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఆ సమాజంలోనే ఉన్నాము. ఈ చేస్తే ఇప్పుడు ఈ చేత్తో చూపిస్తుంది. అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతానన్నమాట. కర్మ అనేది మనకెప్పుడు వెనకాలనే ఉంటుంది. అప్పుడు చెప్పేవాళ్ళు పెద్దలు, ఈ జన్మలో చేస్తే మళ్ళీ జన్మలో ఇదవుతారు అనుకుంటున్నాం కదా, కానీ ఇప్పుడు అలా కాదు. ఏ జన్మలో చేస్తున్నామో ఆ జన్మలోనే మనకు రివర్స్ అయితే వస్తుందన్నమాట. జన్మ వరకు అవసరం లేదు, కొన్ని నెలలు కొన్ని రోజుల్లోనే దాని ఫలితం అయితే తిరగైతే వస్తుందన్నమాట. ఇంకా ఇదంతా మనకెందుకు అక్క అనుకుంటారేమో, బట్ నాకు ఈ మధ్య కాలంలో చాలా అనిపిస్తుంది మనుషుల మీదే నమ్మకం ఉండడం లేదు ఇలాంటివన్నీ విన్నప్పుడు. ఇంకా అందుకే మీ అందరి మనసులో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో నాకైతే తెలీదు. నా అభిప్రాయం అంటే ఇదే అన్నమాట. ఇంకా మీ అందరికి ఎందుకో వీడియో తీస్తుంటే గుర్తొచ్చింది, అందుకే చెప్పాను అన్నమాట. నా మాటలలో ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ క్షమించండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే ఏం చేయొద్దండి, జస్ట్ వీడియో చూసి స్కిప్ చేసేయండి. ఇంకా వీడియో మొత్తాన్ని చూసేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మధ్య రాయల్ బ్లాగ్స్ అండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ.